నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. రేపు పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఇంతకుముందే వంగగీత గారు నామినేషన్ వేశారు. ఇప్పుడు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేసే నామినేషన్ మంగళవారం వేస్తున్నారు. అది కూడా హనుమాన్ జయంతి కావడంతో పవన్ కళ్యాణ్ ఎంతో భక్తిగా పూజించే ఆ హనుమంతుని జన్మదినం రోజే నామినేషన్ వేయడానికి తను గెలవాలి అనే ఉద్దేశంతో ఈ నామినేషన్ వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ తాను నామినేషన్ వేయడానికి ర్యాలీగా వెళ్ళే రూట్ మ్యాప్ అనేది ఈ విధంగా ఉంది. ముందుగా గొల్లపోలు టౌన్లోకి ఎంట్రీ అవుతారు పవన్ కళ్యాణ్ ర్యాలీగా. ఆ తర్వాత గొల్లపోలు ఎంఆర్ఓ ఆఫీస్ను, తర్వాత సూర్యుడు చెరువు బస్టాండ్ దగ్గరికి వస్తుంది ఈ ర్యాలీ. ఇక పిఠాపురం దుల్లసంత దగ్గరికి వచ్చిన తర్వాత చర్చ్ సెంటర్లోకి ఎంటర్ అవుతుంది. పిఠాపురం బస్టాండ్, తర్వాత ఉప్పాడ బస్టాండ్, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్, తర్వాత పోలీస్ స్టేషన్ రోడ్డు, తర్వాత పాదగయ క్షేత్రం చేరుకొని పాదగయ క్షేత్రంలో విశేషమైన పూజలు జరిపిన తర్వాత ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి తన నామినేషన్ను వేస్తారు పవన్ కళ్యాణ్. అయితే ఈ నామినేషన్ వేసే విషయంలో ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉందా? ఈ పిఠాపురం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు కూడా ఇక్కడి నుంచి పోటీలో దిగుతున్నారు. అటు వైఎస్ఆర్సీపీ నుంచి చూసుకుంటే వంగగీత గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె నామినేషన్ అనేది సోమవారం అంటే ఈరోజు పూర్తయింది. ఇక రేపు మంగళవారం రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్నారు. ఇక చూద్దాం నామినేషన్ ఎలా జరగనుంది, ఈ ఎన్నికల రణరంగంలో ఏ పార్టీ గెలుస్తుంది అనేది ప్రజల చేతుల్లోనే ఉంది. జరిగేది ఏంటి అనేది మనం వేచి చూడాల్సిందే.